శరీర ప్రకారం కూడా ఇశ్రాయేలీయులు ఎవరంటే దేవుని బిడ్డలే, దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నారు. మనమైతే అన్ని జనములమై మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబెట్టాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకొని ఒక్క శరీరముగా సంఘములో చేర్చబడి కుమారుని యొక్క శరీర రక్తం తీసుకుంటున్నాం మనము. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు శరీర ప్రకారం అంటే ఇశ్రాయేలు కూడా శరీర ప్రకారముగా దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నారు. ఎందుకంటే చివరిగా యాకోబు ఇశ్రాయేలును పిలువబడతావు అని చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడి ఉన్నది. ఆదికాండం అనుకుంటాను. ఆదికాండంలో మనం చూస్తే చాలా స్పష్టంగా అక్కడ తెలియపరచబడుతుంది. యాకోబు సంతతి మొత్తాన్ని కూడా ఇశ్రాయేలుగా నిన్ను పిలువబడుతున్నారు అనేది అక్కడ చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండము 35వ అధ్యాయము అంతే 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, యాకోబు పద్దనాడు రాములను వచ్చుచుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమై అతను ఆస్వాదించును. ఇప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతను ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆ వంశస్థులో ఉండి ఆ జనాంగాన్ని దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న ఆ బిడ్డలందరినీ కూడా ఇశ్రాయేలుగా శరీర సంబంధముగా దేవుని కుమార్తెలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ అబ్రహాం సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము వాళ్ళందరినీ కన్నా ఏమని పెడుతున్నారంటే ఇశ్రాయేలులని నిన్ను పిలుస్తున్నాను అని ఆ శరీర సంబంధమైన ఇశ్రాయేలు చూడుడి అని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రంలో ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న ఆ ఇశ్రాయేలును చూడండి అని చెబుతూ అక్కడ బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంలో పాలేవారు కదా. అప్పుడు కూడా ఇశ్రాయేలు కూడా బలి అర్పించారు. అప్పుడు కూడా ఏ విధంగా బలి అర్పించారంటే వాళ్ళు ఒక రాళ్ళని ఒక పేర్చేసి ఒక కట్టెలు వేసేసి ఒక మేకను, గొర్రెను, కోడిను వేసేసి దాన్ని బలి అర్పించి దేవునికి ఇస్తూ వారు కూడా తింటూ ఉన్నారు. ఆ విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బలి అర్పించిన వారిని తినేవారు బలిపీఠంతో పాలివారు కాదా? అక్కడ బలిపీఠాన్ని బలి అర్పిస్తారు కాబట్టి వారు కూడా పాలివారారు. ఇక నేను చెప్పినది ఏమి, వారు కూడా అప్పుడు అలా చేశారు. ఇశ్రాయేలు కూడా దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న వారు కూడా అప్పుడు కూడా వారు బలి అర్పించారు వారు కూడా కారుగారా అని చెబుతూ ఇక నేను చెప్పినది ఏమి, మళ్ళా నేను ఇప్పుడు ఏమి చెబుతున్నాను. ఇందాక ఇశ్రాయేలు గురించి చెప్పాను, అదేవిధంగా మరలా వారు కూడా బలి అర్పించారు, వారు బలి అర్పించారు కారా అని చెబుతూ మరలా మనని విగ్రహారాధనకి అన్ని జనుల మనము సంఘంలో చర్చబడి ఒకే శరీరంలో ఉన్న మనము కూడా ఆ రొట్టె ద్రాక్షారం తీసుకుంటున్న మనము కూడా విగ్రహాల దూరముగా ఉన్నామని చెబుతున్న విషయాన్ని మనకు చెబుతూ ఇప్పుడు నేను చెప్పినది ఏమని, ఇప్పుడు ఏమి చెబుతున్నానంటే విగ్రహార్పితంలో ఏదైనా ఉన్నదైనను విగ్రహంలో ఏమైనా ఉన్నదైనా చెబుతున్నా. ఇప్పుడు ఏమి చెబుతున్నాడంటే పౌలు గారి ద్వారా క్రైస్తవులుగా పిలువబడుతున్న బిడ్డలకు, ఆ అన్యజనులకు, మనము సంఘంలో చర్చబడే మనకు కూడా, అదేవిధంగా ఇశ్రాయేలు పిలువబడుతున్న అప్పుడున్న దేవుని బిడ్డలుగా ఉన్న వారికి మనకు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని చెప్తున్నా. అంటే విగ్రహము బలిచ్చే దాంట్లోనూ విగ్రహములు ఏమైనా ఉన్నదని చెప్తున్నా లేదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఆలోచించాలి. విగ్రహములు బలి అర్పించే దాంట్లో కానీ విగ్రహములు కానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పుతున్నా, నేను చెప్పట్లేదుగా. కింద వచ్చిన లేదు కానీ అంటే విగ్రహములు ఏం లేదు, విగ్రహములు బలి అర్పించడం ఏమీ లేదు అనే విషయాన్ని నేను చెబుతూ ఆ విగ్రహములు కానీ విగ్రహములు బలి ఇచ్చేదంటూ ఏమీ లేదు. కానీ అన్ని జనులు అర్పించే బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అంటే అన్ని జనులు అర్పించిన బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నాను. అంటే ఇక్కడ విగ్రహములు ఏమీ లేదు, విగ్రహారాధన బలులు కూడా ఏమీ లేదు, విగ్రహములు లేదు, ఆ బలి ఇచ్చేది కూడా దాంట్లో కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే అన్ని జనులు బలి దేవునికి కాదు దెయ్యాలకు అర్పించుతున్నారు, మీరు దెయ్యములతో పాలివారంటే నాకు ఇష్టం లేదు. అంటే అన్ని జనులు బలి దేనికి అర్పిస్తారు? అన్ని జనులు దేనికి అర్పిస్తారంటే
దాని విషయం గురించి నేను చెబుతున్నాను. దాని విషయం గురించి చెబుతూ అన్ని జనులు బలి అర్పించిన ఆ బలి మీరు తినకూడదు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని జనులు దేనికి బలి అర్పిస్తారు? వారు బలి అర్పిస్తుంటారు. వారు దేనికి బలి అర్పిస్తారంటే విగ్రహానికి బలి అర్పిస్తుంటారు. విగ్రహం ముందు వెళ్ళి ఆ విగ్రహానికి బలి అర్పించి అవి తింటూ ఉంటారు. ఆ విషయాన్ని, ఆ విగ్రహ ఆరాధన బలి తినకూడదని చెబుతున్నాడు. అంటే అది ఎవరు చేస్తారంటే అన్ని జనులు చేస్తారు. ఆ అన్ని జనులు విగ్రహారాధన బలి చేస్తారు కాబట్టి ఆ విగ్రహారాధన బలిలో మీరు పాలు పంచుకోకూడదు. ఆ విగ్రహానికి ఇచ్చిన ఆ బలి చేసినప్పుడు, ఆ విగ్రహారాధన బలిలో ఆరాధన చేస్తున్నప్పుడు, ఆ బలిలో ఆ ఆరాధన చేసిన ఆ యొక్క ఏదైతే బలి మేకలు కానీ గొర్రెలు కానీ ఆ విగ్రహ ఆరాధన అన్ని జనులు చేసిన ఆ బలిలో పాలు పంచుకొని మీరు తినకూడదని చెప్తున్నాను. ఆ విషయంలో చెప్తున్నాను. నేను చెప్పేది ఏమనగా అంటే ఆ విషయం అన్ని జనులు అర్పించే విగ్రహారాధన బలి చేస్తున్నప్పుడు ఆ బలిలో ఇచ్చిన దానిని నేను తినకూడదని చెప్తున్నాను అని చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకోసమే వారు ఆ బలి దేనికి అర్పిస్తున్నారంటే వారు ఆ దెయ్యములకే, వారు ఆ బలు దేవునికే కాదు దెయ్యములకే బలి అర్పించుతున్నారని చెప్పుచున్నారు. మీరు దెయ్యములో పాలువాడవడం నాకు ఇష్టం లేదు. ఆ అన్ని జనుల విగ్రహారాధన చేస్తున్న ఆ బలిలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఆ దెయ్యముల బలిలో ఉన్న వాళ్ళు అర్పిస్తున్న బలిలో మనము పాలువారు కాకుండా ఉండాలనేదే మీకు నేను చెబుతున్నాను అని విగ్రహారాధన బలి గురించి చెబుతూ ఆ బలిలో మనము పాలు పంచుకోకూడదు. అన్ని జనుల బలి మీరు చేయకూడదు. అన్ని జనుల బలి ఏంటంటే దెయ్యములకు బలి అర్పిస్తున్నారు. కాబట్టి ఆ దెయ్యముల బలికి అర్పించడానికి మీరు దెయ్యముల బలి పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే చెప్తున్నాడు. అటువంటి దెయ్యముల బలి చేయటం నాకు ఇష్టం లేదు చెబుతూ అదే వచ్చిన మీరు ప్రభు పాత్రలోని దెయ్యముల పాత్రలను తాగలేరు. ప్రభు పాత్రలను అంటే ఈ ప్రభు యొక్క శరీర రక్తం పాత్రలను మరలా దెయ్యములు అంటే ఆ అన్ని జనులు చేసే విగ్రహారాధన ఆ బలిలో ఆ విషయంలో కూడా మనము పాలు కాకుండా మనము చూసుకోవాలి. రెండింటిలో పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ సంఘంలోకి వచ్చి కుమారుని యొక్క శరీరం రక్తం తీసుకుంటున్నారు. అదేవిధంగా సంఘము బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా ఆ అన్ని జనులు విగ్రహారాధన బలి చేస్తున్నప్పుడు ఆ విగ్రహారాధన బలిలో కూడా దానిలో కూడా ఆ యొక్క బలిలో కూడా 6 మేకల గొర్రెలు తీసుకున్న దాంట్లో కూడా మీరు పాలు పంచుకుంటున్నారు. కాబట్టి అటువంటి రెండూ చేయకూడదు. ఈ సందర్భం ఏంటంటే ఎందుకు తినకూడదు అని అంటే విగ్రహంలో ఏమి లేదు, విగ్రహాలలో ఏమి లేదు, కానీ విగ్రహారాధనలో పాలు పంచుకోకూడదు. విగ్రహారాధనలో పాలు పంచుకున్న ఆ బలి ఇచ్చిన ఆ యొక్క భోజనాన్ని కానీ మనం తినకూడదు. ఎందుకంటే మీరు ఈ యొక్క ఆశీర్వాద పాత్రలో మీరు తీసుకుంటున్నారు. మరలా బయటికి వెళ్ళి ఆ విగ్రహారాధన బలిచ్చే దాంట్లో కూడా మీరు పాలు పంచుకుంటున్నారు. కానీ అది చేయకూడదు, దానిని తినకూడదు. ఎందుకంటే మీరు ప్రభు పాత్రలోని దైవ పాత్రలను కూడా తాగనేరరు. రెండు కూడా చేయనేరరు. ఏదో చేస్తే ఏదో ఒకటి చేయలేదు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలో దెయ్యపు బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ఏది కూడా రెండిట్లో కూడా పాలు పొందనేరరు అని చెబుతూ ప్రభువునకు రోషం పుట్టించిన ఆయన కంటే మనము బలవంతులమై ఉన్నాము అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు తినకూడదు అంటే ఆరాధన విషయం గురించి ఇక్కడ అన్ని జనులు చేస్తున్న ఆరాధన విషయంలోనే ఆ బలి ఇచ్చే దానిలో తినకూడదు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. సందర్భము ఎందుకు తినకూడదు అంటే అన్ని జనులు ఇచ్చే ఆరాధన చేస్తున్న ఆ విషయంలో అన్ని జనులు ఏమి చేస్తారు? ఆ విగ్రహంలో ఏదో శక్తి ఉన్నదని, లేదంటే ఆ బలిలో ఏదో శక్తి ఉన్నదని, ఆ బలి తింటే ఏదో శక్తి ఉన్నదని, ఆ విగ్రహంలో ఏదో శక్తి ఉన్నదని, ఆ శక్తిని ఈ బలి ఇస్తే వారు ఆరాధన చేస్తూ అలా ఆ విగ్రహంలో ఏదో శక్తి ఉన్నదని, ఆ యొక్క బలిలో ఏదో శక్తి ఉన్నదని అని చేస్తూ విగ్రహారాధన చేసే శక్తి ఉన్నదని చేస్తే ఆ బలిలో మనం పాలు పంచుకోకూడదు. అది తినవద్దు అనేది ఈ సందర్భాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకు తినకూడదు అని ఇక్కడ కొన్ని రాసిన పత్రికలో తినకూడదని చెప్తున్నాడు. అందుకోసం విగ్రహములు మీరు దూరంగా జరగండి. విగ్రహములు ఏమి లేదు, విగ్రహములన్నీ ఒట్టివే, విగ్రహములు ఒట్టివే. కానీ విగ్రహ ఆరాధన చేస్తూ ఆ బలి ఇచ్చే దాంట్లో మనము పాలు పంచుకోకూడదు, అందుకు తినకూడదు అని మనం చాలా స్పష్టంగా ఈ సందర్భాన్ని బట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన విషయం
విషయంలో చెప్పాడు తప్ప విగ్రహాలలో ఏమీ లేదు, ఇంకా విగ్రహాలు బలులు చేయటం వల్ల ఏమీ లేదు. కానీ ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహంలో ఏదో శక్తి ఉన్నదని ఆ విధంగా చేస్తే మనకు దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడని ఆ ఆరాధన విషయంలో మాత్రము మనం పాలు పంచుకోకుండా తినకూడదు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ తినకూడదు అనేది మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ తినకూడదని చెప్పాడు. ఎందుకంటే అన్ని జనులు ఇచ్చే బలిలో మనము పాలు పంచుకోకూడదు. దేవుని బిడ్డలైన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని యొక్క ఆశీర్వాదపాత్రలు క్రీస్తు యొక్క రక్తము శరీరము కరగబడి ఒక్క శరీరం అయి ఉండి మనమందరము తీసుకుంటూ ఒక సంఘంలో చర్చబడిన మనము మరలా ఈ పాత్రలో తీసుకొని మరలా దైవ పాత్రలో పాలు పంచుకోకుండా చూసుకోవటం చాలా జాగ్రత్త తీసుకోకూడదు అనేది ఆ విషయాన్ని తినకూడదని పౌలు గారు కొరింథీ రాసిన సంఘాన్ని చెప్తున్నారు. ఎందుకంటే కొరింథీ రాసిన సంఘంలో అప్పుడప్పుడే అన్ని జనులు కూడా యేసుక్రీస్తులు బాప్తిసముని సంఘంలో చర్చబడుతున్నారు కాబట్టి, సంఘంలో ఉన్న వారు కూడా కొంతమంది ఇంకా విశ్వాసాన్ని స్థిరపరచుకోలేదు కాబట్టి వారు కూడా ఆ విశ్వాసంతో కొంత అదేదో శక్తి ఉందని వెళ్తున్నారు, కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ దృష్టిలో చెప్పుకొని చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు తినకూడదు అనేది విగ్రహారాధన బలి అర్పించినది తినకూడదు అని చెప్పారు. కానీ విగ్రహములను ఏమీ లేదు, అందులో శక్తి ఏమీ లేదు అని చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కాబట్టి ఇంకా ఆలోచిస్తూ ఉంటే కింద వచనాలు కూడా మనం చదువుకుంటే, అదే కింద వచనం చదువుకుంటే 23వ వచనము కింద వచనం దగ్గర చదివి నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే మరలా రేపు పరిశుద్ధులు మరలా ఇంకా వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎందుకు తినకూడదంటే విగ్రహములు అర్పించిన వాటి విషయంలో, బలుల విషయంలో మీరు తినకూడదని మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అది తినకూడదని ఇక్కడ క్రైస్తవులుగా పిలువబడతాను మనకు చెప్తున్నాడు. అందుకోసం 23వ వచనం చెప్తే, అన్ని విషయంలో నాకు స్వతంత్రం కలదా కానీ అన్ని చేయదని కాదు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదా కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగ చేయవు. ఇక్కడ నాకు స్వతంత్రం ఉన్నదని ఇక్కడ అన్ని చేయదని కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగదు కాదు. నువ్వు దేవుని మందిరంకి వస్తూ ఆశీర్వపరచిన కుమార్ యొక్క శరీరం రక్తం తీసుకుంటూ మరలా నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మరలా నువ్వు విగ్రహారాధన బలి అర్పించినప్పుడు ఆ యొక్క బలిని తీసుకుంటూ ఉంటే నీకు ఆశీర్వాదం కాదు, నీకు స్వతంత్రం ఉందంటే అది చేయకూడదు. కొన్నిటి చేయాలి, కొన్నిటి చేయకూడదు. ఎవడనో తన కొరకు కాదు కానీ ఎదుటి వారి కొరకు మేలు చూచుకునే వాళ్ళను, ఎవరు కూడా తన కొరకు కాదు ఎదుటి వారిని మేలు చేసుకొని చూడవాలను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మనిది ఏదో దాన్ని తినవచ్చును, భూమి మీద దాని పరిపూర్ణతో ప్రభు అయి ఉన్నది అని మనస్సాక్షి నిమిత్తము, మనస్సాక్షితో ఏ విచారణ చేయక అన్ని తినవచ్చునని ఇక్కడ మరలా చెప్తున్నాడు. కాబట్టి కింద వచనం చూద్దాం. 27వ వచనం మనం చదువుకుందాం. 27వ వచనం మనం చదువుకుంటే, విశ్వాసంలో కూడా మిమ్మల్ని విందులకు పిలిచినప్పుడు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడేమో విగ్రహారాధన బలి అర్పించినది మీరు తినకూడదని చెప్పాడు. ఇక్కడ ఏమి చెబుతున్నాడు? అవిశ్వాసంలో కూడా మిమ్మల్ని విందులకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీరు మనసుని ఎలా మీకు వడ్డించిన దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకనే తినండి అంటున్నాడు. అక్కడేమో విగ్రహారాధన బలి అర్పించినది తినకూడదు అని చెబుతూ మరలా అవిశ్వాసులు ఒకడు మిమ్మల్ని విందులకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుని ఎలా మీకు వడ్డించిన దాని గురించి మనస్సాక్షిలో ఏ విచారణ చేయక తినండి. మీరు ఒకవేళ అవిశ్వాసులలో ఎవరైనా మీరు పిలిస్తే చాలా జాగ్రత్తగా రండి. ఇందాక విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆ విగ్రహంలో ఏదో శక్తి ఉన్నదని విగ్రహారాధన చేసిన ఆ బలి తినొద్దని చెప్పాడు. మరలా ఇక్కడ ఎందుకు తినమన్నాడు? సందర్భం ఏమిటంటే, అక్కడ సందర్భం ఏంటంటే అవిశ్వాసుల్లో అంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలవకుండా దేవునికి విరుద్ధముగా అన్ని జనులుగా అవిశ్వాసులు ఉంటారు. కాబట్టి ఆ విశ్వాసులు కూడా మిమ్మల్ని విందులు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఎలా మీకు వడ్డించిన దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా తినండి. మీరు అవిశ్వాసులు ఎవరైనా అన్ని జనులు ఎవరైనా మీకు భోజనము పిలిచినప్పుడు మీరు ఏ మనస్సాక్షి విచారణ లేకుండా మీరు తినండి అని చెబుతూ ఇక్కడ తినని చెబుతూ, అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడిందని చెప్పినట్ల అట్లా తెలిపిన వాని నిమిత్తము మనశ్శాంతి నిమిత్తము తినకండి. ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని జనులు నేను పిలిస్తే నీ మనస్సాక్షి నిమిత్తము నువ్వు తినమని చెబుతూ, ఒకవేళ నువ్వు తిన్నప్పుడు అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపనేది చెప్పినాడా అట్లా తెలిపిన వాని నిమిత్తము వాని మనస్సాక్షి నిమిత్తము తినకండి.
అంటే దీని అర్థం ఏమిటంటే, చాలా స్పష్టంగా దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డావు, నీకు సంపూర్ణమైన సత్యము అనుభవ జ్ఞానం ఉన్నది, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహం బలి ఇచ్చిన దాంట్లో ఏమీ లేదని నీకు తెలుసు. అటువంటి నిన్ను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, నువ్వు సంపూర్ణమైన సత్య విషయంలో, కలిగిన దేవుడిని ఆరాధన విషయంలో, ప్రభు యొక్క శరీరం బల్ల తీసుకునే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా సత్యాన్ని అనుభవ జ్ఞానంలో నేర్చుకొని ఉంటే, అటువంటి నిన్ను ఎవరైనా అన్ని జనులు నిన్ను పిలిస్తే, అన్ని జనులు కానీ దేవుని విరుద్ధంగా జీవించే బిడ్డలు ఎవరైనా ఉంటే, ఒకవేళ వారు పెట్టినది ఏంటంటే, నువ్వు వాళ్ళు బలి అర్పించిన తర్వాత నేను భోజనానికి వెళ్ళి నువ్వు తింటే, వారి బలి అర్పించిన తర్వాత నువ్వు భోజనానికి పిలిచి అది నువ్వు తింటూ ఉంటే, ఒకవేళ అది తింటున్న నువ్వు ఇది బలి అర్పించినది అని నీకు తెలిస్తే, అది బలి అర్పించినదని నీకు తెలిస్తే, నువ్వు దాన్ని తినకుండా మానే. ఎందుకు తినకుండా మానేయాలి? ఇందాక తినవచ్చు అని చెప్పాడు, ఇప్పుడు ఎందుకు తినకుండా మానేయాలంటే వాని మనస్సాక్షి నిమిత్తము. ఎందుకంటే వాడు కొంచెం అవిశ్వాసంలో ఉన్నాడు కాబట్టి, వాడు దేవుని యొక్క ఆలోచన విధానంలో జ్ఞానము వాడికి లేదు కాబట్టి, ఆ విగ్రహంలోను ఆ విగ్రహం బలిలో ఏమీ లేదని వాడికి తెలియదు కాబట్టి, ఆ విగ్రహంలోను ఆ విగ్రహం బలిలోను ఆ ఏదో శక్తి ఉన్నదని వాడు అనుకుంటున్నాడు కాబట్టి, ఇది బలి అర్పించినదని వాడు ఒకవేళ నువ్వు తింటుండే చెప్పినప్పుడు వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి. అంటే వాని మనస్సాక్షి నిమిత్తము, వాని మనస్సాక్షి దృష్టిలో నువ్వు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడిన నువ్వు ఆ విగ్రహారాధన బలి తింటున్నావు కాబట్టి నువ్వు దేవుని విధానాన్ని నువ్వు తప్పుగా చేస్తున్నావని వాని మనస్సాక్షి నిమిత్తము నువ్వు తినకుండా ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తాడు. వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి ఎలాగో చెప్పుచున్నాను. స్పష్టంగా ఎందుకు తినమంటున్నాను అంటే, ఎందుకు తినకూడదని అంటున్నంటే, ఒకవేళ అన్ని జనుల్లో ఎవరైనా నిన్ను తెలిసి నువ్వు బలిలో విగ్రహారాధన పాల్పంచుకోకుండా వెళ్ళి నువ్వు భోజనము చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ అది భోజనము చేసిన ఆ యొక్క భోజనము, ఆ యొక్క ఆహారము అది బలి అర్పించినదని ఎవడైనా నీకు చెబితే, వాని మనస్సాక్షి నిమిత్తము నువ్వు తినకుండా ఉండు. ఎందుకు వాని మనస్సాక్షి తినకుండా ఉండమని చెప్తానంటే, నీ మనస్సాక్షి నిమిత్తము కాదు కానీ, నీ సొంత మనస్సాక్షి మీద కాదు కానీ, ఎదుటి వాని మనస్సాక్షి ఎలాగో చెబుతున్నాను. నీ మనస్సాక్షి నిమిత్తముగా నేను చెప్పట్లేదు, కానీ ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తం ఈ విధంగా చెబుతున్నాను. ఎందుకంటే వాడు ఆ విగ్రహారాధన బలి చేశాడు కాబట్టి, ఆ విగ్రహంలో ఏదో శక్తి ఉన్నది, ఆ విగ్రహారాధన చేశాడు అనేది నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు కాబట్టి, నువ్వు సర్వసత్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు విగ్రహం ఏమీ లేదు, విగ్రహంలో బలి ఇచ్చినది ఏమీ లేదని నువ్వు తింటున్నావు కాబట్టి, ఒకవేళ ఎవడైనా నిన్ను చూసి అది విగ్రహంలో బలి ఇచ్చినది అని అది నీకు చెప్పితే, వాని మనస్సాక్షి నిమిత్తము, ఆ చెప్పిన వాని మనస్సాక్షి నిమిత్తము నువ్వు తినకండి అని చెప్తున్నాడు. ఎందుకు తినకండి చెప్తున్నాడంటే, నీ మనస్సాక్షి నిమిత్తము కాదు కానీ ఆ వ్యక్తి యొక్క ఎదుటి వారి మనస్సాక్షిము ఈ విధముగా చెప్పుచున్నాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పైన ఎందుకు తినకూడదని చెప్తున్నాడు, ఇక్కడ ఎందుకు తినవచ్చు అని, ఎందుకు తినవచ్చు మళ్ళా ఎందుకు తినకూడదని చెప్తున్నాడు అనేది సందర్భం చాలా స్పష్టంగా పౌలు గారు వివరిస్తున్నాడు. అక్కడ విగ్రహారాధన బలి చేస్తున్నప్పుడు నీకు తెలిస్తే తినకూడదు. అన్ని జనులు విగ్రహారాధన బలి చేసి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహారాధన బలి చేస్తున్నప్పుడు స్పష్టంగా నువ్వు తినకూడదు. ఎందుకంటే నువ్వు ఒక్క శరీరముగా పిలవబడి ప్రభు యొక్క శరీరం రక్తమును తీసుకుంటున్నావు కాబట్టి, ఒకే పాత్రలో తీసుకోవాలి తప్ప రెండు పాత్రలో ఉండకూడదు. అది విగ్రహారాధన బలి తెలిసి కూడా నువ్వు వెళ్ళి దాంట్లో పాల్పంచుకుంటే నువ్వు తినకూడదు. ఎందుకంటే నువ్వు అపవిత్రుడైపోతావు. ఎందుకంటే ఒక్క శరీరము సంఘములో శరీరం అనే క్రీస్తు శరీరం సంఘంలో చేర్చబడిన వ్యక్తి అది బలి అర్పించిందని నీకు తెలిస్తే నువ్వు తినకూడదని అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు కుమారుని యొక్క శరీర రక్తం అనేది ఆశీర్వాదం తీసుకుంటున్నావు కాబట్టి. ఒకవేళ నువ్వు విశ్వాసం అయి ఉండి ఎవరైనా నువ్వు అన్ని జనులు పిలిచి ఒకవేళ నువ్వు తింటూ ఉంటే, విగ్రహారాధన నీకు తెలియదు, విగ్రహారాధన చేశాడని నీకు తెలియదు, వాడు భోజనాన్ని పిలిచాడు అన్ని జనులు, నువ్వు వెళ్ళి తినాలి, నువ్వు వెళ్ళి తింటుంటే నువ్వు మనస్సాక్షి నిమిత్తం ప్రార్థన చేసుకొని తింటున్నావు. ఎందుకంటే నువ్వు నిజమైన సత్య సంబంధమైన విషయంలో అనుభవ జ్ఞానం ఉన్నావు. ఎందుకంటే విగ్రహం లేదు, విగ్రహం బలిలో కూడా లేదు, విగ్రహం ఏం లేదని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆడు పిలిచినప్పుడు నువ్వు తింటున్నావు. నువ్వు తెలియదు, బలి అర్పించిందని నీకు తెలియదు, అది తిన్న భోజనం. ఒకవేళ నువ్వు తింటున్నప్పుడు ఎవడైనా చూశాడు అనుకో, ఇది బలి అర్పించిందని చెప్పినప్పుడు నీ మనస్సాక్షి కాదు కానీ
ఎదుటి వాని మనశ్శాంతిని నువ్వు తినకుండా జాగ్రత్త చూసుకో. ఎందుకంటే ఆ వ్యక్తి విశ్వాసంలో ఉన్న విశ్వాసంలో ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో అది తప్పు అని ఆయనకి తెలుస్తుంది. కానీ నువ్వు తింటే ఆయన విశ్వాసాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అనే విషయాన్ని. కాబట్టి నువ్వు ఎదుటి వారి మనసాక్షిని గురించి ఇలాగూ చెప్పుచున్నాను అని చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే ఇది మనకు అర్థమవుతుంది. బలి అర్పించిందని ఒకవేళ నీకు తెలియకపోతే నువ్వు తింటూ ఉంటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తే తింటూ ఉంటే, నీకు తెలియకపోతే అవతల వ్యక్తి ఎవరైనా బలి అర్పించింది అని నీకు చెబితే వాని మనశ్శాంతితో నువ్వు తినకుండా ఉండు. నీ మనశ్శాంతి నిమిత్తము కాదు, వాని మనశ్శాంతితో తినకుండా ఉండు. ఎందుకనగా వేరొక మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తెచ్చబడనేలా. వేరొక మనస్సాక్షి విషయంలో నువ్వు తప్పు చేస్తే నీ స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడ, నువ్వు తీర్పులోకి వస్తావు. నీ స్వాతంత్ర విషయంలో ఎదుటి వ్యక్తి చెప్పినా సరే, వేరొక వ్యక్తి మనస్సాక్షి బట్టి నీ స్వాతంత్ర విషయంలో నువ్వు తీర్పులోకి వస్తావు. తీర్పు తీర్చబడనేలా అని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి నేను కృతజ్ఞత పుచ్చుకునే నేను దేని నిమిత్తం కృతజ్ఞతలు చెల్లించానో దాని నిమిత్తమే దూషింపడనేలా. నేను కృతజ్ఞతలు పుచ్చుకునే నేను దేని నిమిత్తం కృతజ్ఞతలు చెల్లించు దాని నిమిత్తమే నేను దూషించబడనేలా. ఒకవేళ నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తూ తీసుకుంటుంటే నీకు తెలిస్తే దాన్ని బట్టి నేను దూషింపబడనేలా, ఆ వ్యక్తి దృష్టిలో నువ్వు దూషింపబడనేలా దేవుని దృష్టిలో అనేది మనం చాలా జాగ్రత్త చూసుకోండి. కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరు ఏమి చేసినాము సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. మనము భోజనము చేసినా సరే, పానము చేసినా సరే ఏది చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుని మహిమ కొరకు చేయాలంటే నువ్వు తిన్నా మహిమపరచాలి, నువ్వు తినకపోయినా దేవుని మహిమపరచాలి. కానీ ఈ రెండూ చేసినా సరే నువ్వేంటంటే దేవుని మహిమపరచాలి. నువ్వు తిన్నా దేవుని మహిమపరచాలి, తినకపోయినా దేవుని మహిమపరచాలి. కానీ నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ విగ్రహ ఆరాధన బలి చేసింది నీకు తెలియకపోతే నువ్వు కృతజ్ఞతలు చెల్లించుకొని తీసుకుంటే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. ఒకవేళ అది నీకు తెలిసి తీసుకుంటే నువ్వు దేవుని మహిమపరచబడట్లేదు. ఒకవేళ వాళ్ళ నీకు తెలియకపోయినా వేరే ఒక్క వ్యక్తి అది విగ్రహారాధన చేసిందని చెప్పినా వాని మనస్సాక్షి నిమిత్తము నువ్వు కృతజ్ఞతలు చెల్లించిన దానివల్ల నీకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం ఏమీ లేదు. కాబట్టి ఎందుకు తినవచ్చు అనుకున్నాడు, ఎందుకు తినకూడదు అనేది చాలా స్పష్టంగా పౌలు గారు చాలా వివరంగా ఈ సందర్భాన్ని బట్టి మనకు చెప్పాడు. చాలా స్పష్టంగా ఏంటంటే నువ్వు సంఘంలో చేర్చబడి ఉన్నావు కాబట్టి, నువ్వు ఆశీర్వచనలు తీసుకుంటున్నావు కాబట్టి విగ్రహారాధన బలి అర్పించింది తినకూడదని చెప్తున్నాడు. ఎందుకు తినవచ్చు అంటుంటే నీకు విగ్రహంలో ఏమీ లేదు, ఒకవేళ విగ్రహారాధనలో ఏమీ లేదని నీకు తెలుసు కాబట్టి నువ్వు తిన్నా తప్పు లేదు. కానీ నువ్వు తింటున్నప్పుడు అది విగ్రహారాధన బలి అర్పించిందని ఎవడైనా చెబితే వాని మనస్సాక్ష్యం నువ్వు తినకుండా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి ఏది చేసినా నువ్వు దేవుడిని మహిమపరిచేదిగా ఉండాలి, కానీ దేవుడిని మహిమపరచకుండా ఉండేదిగా ఉండకూడదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ఇంకా చాలా స్పష్టంగా వివరంగా చెప్పాలంటే నేను ఇందాక చదివిన కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోని మనం కొన్ని వచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా తర్వాత మనం పరిశీలిద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో తినవచ్చు తినకూడదని ఎందుకు చెప్పాడు అనేది సందర్భాన్ని బట్టి మనం ఆలోచించుకొని తినాలి తప్ప, సందర్భాన్ని బట్టి మనం తినవచ్చు అని చెప్పాడు. కొన్ని సందర్భాన్ని బట్టి తినకూడదని మనం చెప్పాడు. కానీ ఆ సందర్భాన్ని తెలుసుకొని మనము దాన్ని చేయాలి. పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించి చేయాలి. కానీ ఎవడైనా సరే అది బలి అర్పించిందని నీకు చెప్తే దాన్ని తినకుండా ఉండటమే మంచిది. అందుకోసం పౌలు గారు చాలా స్పష్టంగా చివరిగా 8వ అధ్యాయం ఏం చెప్పాడంటే, పౌలు గారు చివరిగా 8వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, కాబట్టి భోజన పదార్థంలో నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలగజేయడానికి నేను ఎన్నటికీ మాంసము తినను. పౌలు గారు చాలా స్పష్టంగా దృఢమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడే అన్యజనుల నుంచి క్రైస్తవులుగా పిలువడానికి వచ్చిన బిడ్డలు, విశ్వాసము అప్పుడప్పుడే స్థిరపరచుకున్న బిడ్డలు, ఆ సహోదరులలో ఒకవేళ నువ్వు వెళ్ళి తింటూ ఉంటే
తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, కానీ నీ సహోదరి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. కాబట్టి సహోదరి విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే పౌలు గారు చివరికి ఏమైనా నిర్ణయించుకున్నారంటే అసలు మాంసమే తినకూడదు, అసలు మాంసమే తినకూడదని పౌలు గారు నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు. నువ్వు ఇంటిలో మాంసము తింటూ మరలా అన్ని జనులు పిలిచినప్పుడు అక్కడ మాంసం తిననంటే ఆయన దృష్టిలో నువ్వు దోషి అవుతావు. నువ్వు ఇంట్లో ఇక్కడ తింటూ ఉన్నావు, మళ్ళీ అన్ని జనులు పిలిచినప్పుడు నేను క్రైస్తవుగా పిలువబడుతున్నాను, నేను మాంసం అక్కడ తినను అని నువ్వు అనుకుంటే ఆయన దృష్టిలో నువ్వు దోషి అవుతావు. ఆయనను కూడా నువ్వు రక్షించాల్సిందే. అన్ని జనులు నువ్వు రక్షించాలి. ఒకవేళ అవిశ్వాసంలో ఉన్న బిడ్డలు కూడా అవిశ్వాసం నుంచి విశ్వాసంలో వచ్చిన బిడ్డలు అవిశ్వాసంలో జారకుండా వారిని కూడా రక్షించాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి అందుకోసమే నువ్వు తిన్నా దేవుని మహిమపరచాలి, తినకపోయినా నువ్వు దేవుని మహిమపరచాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకోసమే బైబిల్ గ్రంథంలో కొన్ని తినమంటున్నాడు, కొన్ని తినవద్దని చెప్పాడంటే ఎందుకు తినవద్దన్నాడు, ఎందుకు తినమన్నాడు అనేది సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటేనే అది మనకు అర్థమవుతుంది. ఇంకా మీకు స్పష్టంగా అర్థమయ్యాలంటే కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం చదువుకుంటే ఇంకా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీకు తర్వాత పరిశుద్ధము ఆ విషయాలు కూడా వివరముగా నేను అర్థం చేస్తాను. ఇప్పుడు చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన బలి అర్పించినది తినవద్దని చెప్తున్నాడు. ఇంకొక విషయము, విగ్రహంలో ఏమి లేదు, బలిలో కూడా ఏమి లేదు, కానీ విగ్రహారాధన బలి ఇచ్చినది ఆ ఆరాధన చేసిన విషయంలో నువ్వు తినకూడదు. ఈ విషయం స్పష్టం. తినవచ్చు అని ఎప్పుడు చెప్తున్నాడంటే నువ్వు క్రైస్తవులుగా పిలువబడుతూ నువ్వు ఒకవేళ అన్ని జనులు నేను పిలిచినప్పుడు నువ్వు బలిలో పాలు పంచుకోకుండా నువ్వు అది వెళ్ళి తింటున్నప్పుడు బలిలో పాలు పంచుకోకుండా విగ్రహారాధనలో పాలు పంచుకోకుండా వెళ్ళి ఒకవేళ అన్ని జనులు పిలిచినప్పుడు నువ్వు అది నీకు తెలియకపోకుండా నువ్వు తింటున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకొని తింటున్నప్పుడు, నీకు తెలియనప్పుడు తింటున్నప్పుడు, అది విగ్రహంలో ఏమి లేదు అని నువ్వు అనుకుని నువ్వు ప్రార్థన చేసుకొని తింటున్నప్పుడు, ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా పిలవబట్టి నిన్ను అప్పుడప్పుడు విశ్వాసంతో ఉన్న వ్యక్తి లేదంటే అవిశ్వాస అన్నిజనుల వ్యక్తి ఒకవేళ నిన్ను చూసి ఇది బలి అర్పించింది అని చెప్పినప్పుడు నిజమైన క్రైస్తవుడిగా నువ్వేమి చేయాలంటే దాన్ని తినకుంటమే మానేయాలి. ఎందుకంటే నీ మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము. ఎందుకంటే నీ విశ్వాసము అతని దృష్టిలో దేవుని దృష్టిలో అవిశ్వాసముగా మారుతుంది. కాబట్టి బలి అర్పించిందని నీకు తెలిసినప్పుడు తినకుండా ఉండటమే నీకు శ్రేయస్కరము అనే విషయాన్ని గుర్తు చేస్తాడు తప్ప ఇంకా ఏది గుర్తు చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు తెలుపుతున్నాను. సరే, ఇప్పటి వరకు సహోదరులు విగ్రహానికి బలి అర్పించిన దాన్ని తినొచ్చా తినకూడదా అనేటువంటి అంశం మీద మాట్లాడారు. సమయం అయిపోయింది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రభు యొక్క శరీరం కోసి మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు చదువుకొని ప్రభు యొక్క శరీరం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఇది ఆగింది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి
ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు యొక్క శరీరం కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, ఉన్నతుడ, మీకు స్తుతులు స్తోత్రముల దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇదిగో నీ కుమారుని లోకానికి పంపించి నీ కుమారుని మరి లోకంలో ఉన్నప్పుడు మా పాపం కలవరి శిలువలో నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను తీసుకొని చూడగా తండ్రి, ఇది రొట్టె కాదు కానీ నీకు కుమారునిక శరీరం అని గుర్తిరిగి అయోగ్యముగా కాకుండా యోగ్యముగా దీన్ని తీసుకునే భాగ్యాన్ని దయచేయండి. యథార్థమైన పరిశుద్ధమైన పవిత్రమైన హృదయంతో మేము తీసుకొని మీరు అనుగ్రహించేటువంటి నిత్య జీవానికి వారసులుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకెందరైతే ఇటువంటి సహవాసానికి దూరంగా ఉన్నారు, వారి బాప్తిస్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా వారు కూడా తండ్రి మరి ఇటువంటి సాహసం కలిగి ఇవరు తండ్రి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి కావలసినటువంటి మంచి మారు మనసులు దయచేయమని తీసుకునేటువంటి బిడ్డలందరూ కూడా హృదయ పరిశీలన చేసుకొని పరిశుద్ధంగా తీసుకునే అవకాశాన్ని దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.